అనుమాన పిశాచం. అమరావతి పట్టణాన్ని ఏలే ఋతుపర్ణుడు, అలకా నగరాన్ని ఏలే ధనుంజయుడు ఆబాల్యమిత్రులు. చిన్నతనంలో వారిద్దరూ ఒకరినొకరు ఎడబాయకుండా కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. ఒక కంచంలోనే తిని ఒక మంచంలోనే పడుకున్నారన్నమాట. అయితే కొన్నాళ్లకు తమ తమ తండ్రులు చనిపోయాక వారు చీలిపోయి చెరొక దేశానికి రాజు కావడం జరిగింది. ఋతుపర్ణుడి భార్య సౌదామిని చాలా గొప్ప అందగత్తె, మహాసాధ్వి. ఋతుపర్ణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ. వారికి లోహితుడని ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అనుకూలవతి అయిన భార్యతోనూ ఎదిగి వచ్చే కొడుకుతోనూ సుఖంగా కాపరం చేస్తున్న ఋతుపర్ణుడికి ఏ లోటు లేదు. తన బాల్యమిత్రుడైన ధనుంజయుణ్ణి చాలా కాలంగా చూడలేదన్నది మాత్రమే ఆయనను తీవ్రంగా బాధ పెడుతూ వచ్చింది. ఆ లోటు కూడా తీర్చుకునే ఉద్దేశంతో ఆయన ధనుంజయుణ్ణి ఒకసారి వచ్చి తన ఇంట కొద్ది మాసాలు ఉండిపోమ్మని కబురు మీద కబురు చేస్తూ వచ్చాడు. చిట్ట చివరకు ఒకనాడు ధనుంజయుడు అమరావతికి రానే వచ్చాడు. బాల్యమిత్రులిద్దరూ చాలా కాలానికి తిరిగి కలుసుకున్నారు. ఇప్పుడు ఋతుపర్ణుడి ఆనందం కట్టలు తెగి ప్రవహించింది. తమ అతిథి అయిన ధనుంజయుడి పట్ల తన భర్తకు గల అపారమైన అభిమానాన్ని గుర్తించి సౌదామిని కూడా ఋతుపర్ణుడికి తీసిపోకుండా అతిథి మర్యాదలు జరిపింది. కొన్ని వారాలు అతిథి సత్కారాలు పొందిన పిమ్మట ధనుంజయుడు తన మిత్రుడితో వెళ్ళి వస్తానని చెప్పాడు. అప్పుడే వెళ్ళడమేమిటి, నువ్వు వచ్చి 2 రోజులైనా అయినట్టు లేదు, ఇంకా 4-5 వారాలుండి పోదువుగానిలే అన్నాడు ఋతుపర్ణుడు. అలా కాదు, అంతగా అయితే మరొకసారి వస్తాను అన్నాడు ధనుంజయుడు. ఋతుపర్ణుడికి చాలా కష్టం వేసింది. ఆయన సౌదామినితో మన అతిథి అప్పుడే వెళ్ళిపోతానంటున్నాడు, ఇది నాకేమీ బాగాలేదు, నేనెంత చెప్పినా వినకుండా ఉన్నాడు, నువ్వైనా అడిగి చూడు అన్నాడు. భర్త ఆదుర్దా గ్రహించి సౌదామిని ధనుంజయుడితో మీరు అప్పుడే తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారట. మీరు వెళ్ళిపోతే మాకు పెన్నిది పోయినట్టుంటుంది. మీరు మరో 4-5 వారాలు మాతో గడపగలిగితే పెద్ద వరం పొందినట్టుగా నేను నా భర్త సంతోషిస్తాం. మా మనసులు కష్టపెట్టి వెళ్ళడం ఏమైనా భావ్యమా చెప్పండి అన్నది. ధనంజయుడు తన స్నేహితుడి మాట తీసివేసినంత తేలికగా సౌదామిని మాట తీసివేయటానికి మొహమాట పడ్డాడు. ఆవిడ అంత ఆప్యాయంగా అడుగుతుంటే ఉండిపోకపోవడం చాలా అనాగరికంగా ఉంటుందని తోచి ఉండిపోవడానికి సమ్మతించాడు. అంతదాకా నిర్మలంగా ఉన్న ఋతుపర్ణుడి మనసులో ఇప్పుడు అనుమాన పిశాచి ప్రవేశించింది. తన భార్య, తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, అందుకే ఆమె కోరగానే తన మిత్రుడు మారు మాట్లాడక ఇక్కడ ఉండిపోయాడని అనుకున్నాడు. ఒకసారి అనుమాన పిశాచం బుర్రలో ప్రవేశించినాక అది మనిషిని వెర్రివాణ్ణి చేస్తుంది. ఋతుపర్ణుడి అనుమానపు కళ్లకు అంతా అనుమానాస్పదంగానే కనబడింది. అనుమానం అనేది అతని హృదయాన్ని అతి త్వరలోనే కార్చిచ్చులాగా దహించి వేయసాగింది. ఈ మంటను భరించలేక ఋతుపర్ణుడు సుదేష్ణుడనే తన అంతరంగికుణ్ణి పిలిచి నా సంసారానికి చిచ్చుపెట్టిన ఆ దుర్మార్గుడు ధనంజయుడికి విషం పెట్టి చంపెయ్యి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. సుదేష్ణుడికి అంతా అర్థమైంది. సౌదామిని మహాపతివ్రత అని, ధనంజయుడు ధర్మమూర్తి అని అతనికి తెలుసు. అందుచేత అతను ధనంజయుడికి సంగతంతా చెప్పేసి మహారాజా, మీరు ఈ దేశంలో నిలవడం క్షేమం కాదు, వెంటనే మీ దేశానికి బయలుదేరండి. మీ ప్రాణం కాపాడాను గనక నా ప్రాణాన్ని మీరు కాపాడండి, నన్ను కూడా మీ వెంట మీ రాజ్యానికి తీసుకుపోండి అన్నాడు. ఆ రాత్రే ధనంజయుడు ఎవరితోనూ చెప్పకుండా సుదేష్ణుణ్ణి తన వెంట పెట్టుకుని అలకా నగరానికి వెళ్ళిపోయాడు. ధనంజయుడు పారిపోవడంతో ఋతుపర్ణుడి అనుమానాలన్నీ రుజువైనట్టయింది. ఆయన నిండు చూలాలుగా ఉన్న సౌదామిన్ని ఖైదులో పెట్టించాడు. తన తల్లిదండ్రుల మధ్య ఆకస్మికంగా ఏర్పడిన ఈ శత్రుత్వం చూసి సుకుమార హృదయుడైన లోహితుడు మనోవ్యాధితో మంచం పట్టాడు. ఖైదులోనే సౌదామిని ఆడపిల్లను కన్నది. ఋతుపర్ణుడి అంతరంగికులలో మరొకడైన సౌబలుడనేవాడి భార్య శీలవతి రాణికి పురుడు పోసింది. ఆమెకు సౌదామిని నిర్దోషి అన్న పూర్తి విశ్వాసం ఉంది. రాజుగారికి రాను రాను మతిపోతోంది. ఈ బిడ్డను చూసే అయినా ఆయనకు వివేకం కలుగుతుందేమో
ఆ బిడ్డను నాకివ్వండి, నేను తీసుకుపోయి రాజుగారికి చూపిస్తాను అని శీలవతి సౌదామినితో అంది. సౌదామిని ఆ బిడ్డకు మంచి ఉడుపులు వేయించి వెలలేని నగలు పెట్టించి రాజు వద్దకు పంపింది. శీలవతి ఆ బిడ్డను తీసుకుపోయి అందరి మధ్య కూర్చుని రాజకార్యంలో నిమగ్నుడై ఉన్న ఋతుపర్ణుడి పాదాల వద్ద పెట్టి అడగవలసిన మాటలన్నీ నిర్భయంగా అడిగేసింది. ఋతుపర్ణుడు పశ్చాత్తాపపడకపోగా మరింత రెచ్చిపోయి, నీ భార్యను బయటికి గెంటు అని సౌబలుణ్ణి ఆజ్ఞాపించాడు. తర్వాత ఆయన సౌబలుడితో, అలాంటి దానికి పుట్టిన ఈ బిడ్డ నాకెందుకు? దీన్ని తీసుకుని పడవలో వెళ్ళి ఏ లంకలోనో విడిచిపెట్టి తిరిగిరా, దాని చావు అదే చస్తుంది అన్నాడు. సౌబలుడు సుదేష్ణుడి వంటివాడు కాడు. రాజాజ్ఞలో గల న్యాయాన్యాయాలను ఏమాత్రమూ విచారించక రాజకుమార్తెను తీసుకుని పడవలో సముద్రం మీద బయలుదేరాడు. మార్గమధ్యంలో తుఫాను వచ్చి ఆ పడవ కొన్నాళ్లకు ఒక తీరం చేరింది. అది అలకా నగర ప్రాంతపు తీరం. సౌబలుడు ఆ బిడ్డతో సహా తీరం మీదకి వెళ్ళి కొంత దూరాన ఆ బిడ్డను ఉంచి పక్కనే ఆమె దుస్తులు పెట్టి తిరుగు ప్రయాణం మీద బయలుదేరాడు. అతను తీరం కేసిపోయే దారిలో ఒక ఎలుగొడ్డు అతని పైబడి చీల్చి చంపేసింది. మందకుడనే గొర్రెలను కాచుకునేవాడు కొంత దూరం నుంచి ఈ సంఘటన చూశాడు. ఎలుగుగొడ్డు వెళ్ళిపోగానే వాడు సౌబలుణ్ణి సమీపించి అతని ప్రాణం పోయిందని తెలుసుకున్నాడు. వాడు అక్కడి నుంచి కదిలి కొద్ది క్షణాలలో చంటిబిడ్డ వద్దకు వచ్చాడు. ఆ బిడ్డను చూడగానే వాడికి ప్రాణాలు లేచి వచ్చినట్టయింది. ఎందుకంటే ఆ బిడ్డ గొప్ప ఇంటి బిడ్డ అని స్పష్టమవుతోంది. ఆమె ఒంటి మీద ఎంతో విలువగల నగలున్నాయి, దుస్తులు కూడా ఉన్నాయి. మందకుడు ఆ రాత్రి బిడ్డతో తన ఇల్లు చేరాడు. వాడు తన భార్యతో, మనకు బిడ్డలు లేరని తెలిసి భగవంతుడు మన లోటు తీర్చాడు. బిడ్డతో పాటు మన దరిద్రం కూడా తీరింది. ఈ బిడ్డ ఒంటి మీద ఉన్న ఒక్క నగ అమ్మితే మనం బతికున్న నాళ్లు సుఖంగా ఉండవచ్చు అన్నాడు. తెల్లవారే లోపుగా మందకుడు వాడి భార్య ఆ శిశువుతో సహా దూర గ్రామానికి వెళ్ళిపోయారు. ఈ పిల్ల ఎవరు, ఈ డబ్బంతా మీకెక్కడిది అని ఇంకో గ్రామం వారైతే అడగరు. అక్కడ వారు ఆ శిశువు తమదేనని చెప్పుకుని దానికి చంద్రిక అని పేరు పెట్టుకుని ఆ పిల్ల తాలూకు దుస్తులు సగం నగలు దాచిపెట్టి మిగిలిన నగలు అమ్మి ఆ డబ్బుతో సుఖంగా జీవనం చేయసాగారు. అక్కడ అమరావతి పట్టణంలో ఋతుపర్ణుడు ఒకనాడు తన భార్య విచారణ ప్రారంభించాడు. ఆ విచారణ కన్నా పరువు తక్కువ విషయం ఏదీ ఉండబోదని ప్రజలందరూ అనుకున్నారు. విచారణ ప్రారంభించిన కొద్దిసేపటికల్లా న్యాయస్థానంలో ఒక అశరీరవాణి ఇలా పలికింది: సౌదామిని నిర్దోషి, ధనంజయుడు ఉదారుడు, సుధేష్ణుడు స్వామిభక్తి పరాయణుడు, ఋతుపర్ణుడు అనుమాన పిశాచం వాతపడి కర్కోటకుడయ్యాడు. ఆయన పోగొట్టుకున్నది మళ్లీ దొరకకపోతే ఆయనకు వారసులుండరు. ఈ మాటలకు సభలో వారంతా నివ్వెరపోయారు. కానీ ఋతుపర్ణుడు వాటిని లక్ష్యపెట్టలేదు. ఈ అశరీరవాణి పచ్చి మోసం. నా భార్యకు శిక్ష పడకుండా ఆమె ఆప్తులెవరో తంత్రం పన్ని ఉంటారు. లోహితుడుండగా నాకు వారసులు లేక ఎందుకు పోతారు? నేను పోగొట్టుకున్నది కొత్తగా పుట్టిన బిడ్డనే కదా అని ఆయన అనుకున్నాడు. అంతలోనే నౌకర్లు వచ్చి, మహారాజా, తన తల్లి విచారణ జరుగుతున్నదని తెలియగానే జబ్బుతో ఉన్న లోహితుడి గుండె ఆగిపోయి చనిపోయాడు అని చెప్పారు. తన కుమారుడి మరణవార్త విని సౌదామిని మొదలు నరికిన చెట్టులాగా కూలి పడిపోయింది. శీలవతి ఆమెను దాసీల చేత మోయించుకుని తన ఇంటికి తీసుకుపోయి ఉపచారాలు చేయించింది. సౌదామిని విచారణ అంతటితో అయిపోయింది. తన ఏకపుత్రుడు చావడము, సౌదామిని ఆ వార్త విని మూర్ఛపోవటము చూడగానే ఋతుపర్ణుడికి తన భార్య పాతివ్రత్యంలో నమ్మకం కుదిరింది. అశరీరవాణి మాటలు నిజమయ్యాయి. సౌబలుడు తీసుకుపోయిన తన కుమార్తె తిరిగి దొరక్కపోతే తనకు నిజంగానే వారసులు లేరు. ఆ సంగతి చెప్పిన అశరీరవాణే సౌదామిని నిర్దోషి అని కూడా చెప్పిందాయే. జరిగిన దానికి సౌదామిని కాళ్లపై పడి క్షమాపణ వేడుకుంటాను. సౌబలుడు తిరిగి రాగానే నా కుమార్తె కోసం మళ్లీ పంపుతాను అనుకున్నాడు ఋతుపర్ణుడు. ఈ రెండు అడియాసలే అయ్యాయి. ఎందుకంటే సభలో మూర్ఛపోయిన సౌదామిని ఆ మూర్ఛలోనే ప్రాణాలు విడిచిందని శీలవతి రాజుకు అబద్ధపు వార్త పంపింది. సౌబలుడు తిరిగి రానేలేదు. అనేక సంవత్సరాలు గడిచాయి. అలకా నగరానికి సమీపంలో చంద్రిక గొల్లల ఇంట పెరిగి పెద్దదయింది. ఆమె మామూలు గొల్లపిల్లలాగే
దుస్తులు ధరించి తమ ఇంటికి సమీపంలో ఉండే బీళ్లలో తన పెంపుడి తండ్రి గొర్రెలను మేపుకుంటూ ఉండేది. భూమి మీద పడిన నాటి నుండి గొల్లల ఇంటనే పెరిగినప్పటికీ ఆమెలో ఉత్తమ వంశ లక్షణాలు పోనేలేదు. ఆమె సౌందర్యం అపూర్వంగా ఉండేది. ఒకనాడు ధనంజయుడి కుమారుడు చంద్రకేతుడనేవాడు తన మిత్రులతో వేటకుపోతూ దారిలో గొర్రెలను కాస్తున్న చంద్రికను చూసి సమ్మోహితుడై ఆమెను పలకరించాడు. ఆమెతో 2 మాటలు మాట్లాడేసరికల్లా అతనికి ఆమెపై ప్రేమ పుట్టుకొచ్చింది. అది మొదలు చంద్రకేతుడు రోజూ ఆమె ఇంటికి పోతూ మందకుడితో కూడా స్నేహం చేసుకున్నాడు. అయితే తాను రాజకుమారుణ్ణని అతను వారెవరితోనూ చెప్పలేదు. చెబితే చంద్రిక గాని ఆమె తల్లిదండ్రులు గాని తనను ఆప్తుడిలాగా చూడరని అతనికి తెలుసు. అయితే చంద్రకేతుడి రహస్యం అతని తండ్రి అయిన ధనంజయుడికి తెలిసిపోయింది. తన కుమారుడు సభకు హాజరు కాక రోజు ఎక్కడికో పోతూ ఉండడం గమనించి ఆయన తన నౌకర్లను అతని వెనకనే వెళ్ళమని ఆజ్ఞాపించాడు. వారు తిరిగి వచ్చి రాజకుమారుడు మందకుడనే గొర్రెల కాపరి ఇంటికి వెళ్ళి వస్తున్నాడని, ఆ గొర్రెల కాపరి కుమార్తె చక్కని చుక్క అని చెప్పారు. ఆ సమయంలోనే గొల్లల ఉత్సవం ఒకటి వచ్చింది. ఆ ఉత్సవం నాడు గొర్రెల ఉన్ని కత్తిరించి సంబరం జరుపుతారు. వచ్చిన వారందరికీ భోజనం పెడతారు. ఈ ఉత్సవానికి చంద్రకేతుడు కూడా వెళ్ళాడు. అతనికి కొంచెం వెనకగా కాపుల దుస్తులు ధరించి ధనంజయుడు, సుదేష్ణుడు కూడా వెళ్లారు. వారు ధరించిన పెద్ద పెద్ద తలపాగాలు, పెట్టుడు గడ్డాలు చూసి చంద్రకేతుడు గుర్తించలేకపోయాడు. ధనంజయుడు మందకుణ్ణి సమీపించి ఆ అందమైన పిల్ల ఎవరు, ఆమెతో మాట్లాడే అబ్బాయి ఎవరు అని అడిగాడు. అయ్యా, అది నా పిల్ల చంద్రిక. ఆ అబ్బాయి దాన్ని పెళ్లాడతానంటాడు. పెళ్లాడితే అదృష్టవంతుడే. ఎందుకంటే మా పిల్ల బొత్తిగా పేదది కాదు. దాని పేర గొప్ప నగలు, నాణాలు ఉన్నాయి అన్నాడు మందకుడు. ఆ నగలు చంద్రికకు తల్లి పెట్టినవే. ధనంజయుడు తన కొడుకును సమీపించి, అబ్బాయి, సంబరం కూడా చూడకుండా ఆ పిల్లతో అదే పనిగా మాట్లాడుతున్నావే, అంత ఆపేక్ష గలవాడివైతే చేతికి గాజులైనా కొనిపెట్టవే అన్నాడు. దానికి చంద్రకేతుడు, అయ్యా, ఈ పిల్ల గాజుల కోసం మురిసేది కాదు. ఆమెకు అన్నింటికైనా విలువైన నా హృదయమే ఇస్తాను. మేం త్వరలోనే పెళ్లాడబోతున్నాం అన్నాడు. ధనంజయుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన తన తలపాగా, పెట్టుడు గడ్డాలు తీసేస్తూ, నీచుడా, ఆ పిల్లను పెళ్లాడతావా లేక విడాకులిస్తావా? ఇంకొకసారి ఈ ఛాయలకు వచ్చావంటే నిన్ను, ఈ పిల్లను, ఈమె తల్లిదండ్రులను కఠినంగా శిక్షిస్తాను. యువరాజువై ఉండి గొర్రెలు కాచుకునేదాన్ని పెళ్లాడతావా అని గద్దించాడు. తర్వాత ఆయన సుదేష్ణుడికేసి తిరిగి, వీణ్ణి పెందలాడే ఇంటికి చేర్చు అంటూ చెరచెరా వెళ్ళిపోయాడు. ఆయన రాజుగారని, చంద్రకేతుడు యువరాజని తెలియగానే అందరి ఆనందము ఎగిరిపోయింది. ఎవరూ ఏమీ అనలేకపోయారు. చంద్రిక మటుకు ఆయన ఆగకుండా వెళ్ళిపోయారు. ఉంటే అడిగి ఉండేదాన్ని. మేము గొల్లలమని ఆయన అంత చులకన చేయనవసరం లేదు. ఆయన ఇంటిపైన పడే ఎండే మా ఇంటిపైన పడుతోంది. గుణం ప్రధానంగాని కులం కాదు. అయ్యా, మీరు యువరాజుగారని తెలియక స్నేహం చేశాను. మీకు మాకు పొత్తు ఎలా కుదురుతుంది? మీ దారిన మీరు వెళ్ళండి అన్నది చంద్రకేతుడితో. చంద్రిక, మా తండ్రి ఆగ్రహించిన మాత్రాన నిన్ను విడిచిపుచ్చుతాననుకున్నావా? గొల్లపిల్లవైతే అయావు. నేను తప్పక నిన్నే పెళ్లాడి తీరుతాను అన్నాడు చంద్రకేతుడు. అతను అన్నాడే గాని అది సాధ్యమయ్యే పని కాదు. అందుచేత వివేకవంతుడైన సుదేష్ణుడు ఒక ఆలోచన చేశాడు. చంద్రికను, ఆమె తల్లిదండ్రులను, చంద్రకేతుడిని వెంట పెట్టుకుని అమరావతికి పోదామనుకున్నాడు. అక్కడ చంద్రిక, చంద్రకేతులు సుఖంగా పెళ్లాడవచ్చు. అదీకాక తన రాజును మళ్లీ చూడాలన్న కోరిక సుదేష్ణుణ్ణి చాలా రోజులుగా బాధిస్తున్నది. ఆయన చాలా ఏళ్ల నుంచి పశ్చాత్తాపంలో మునిగి తేలుతున్నట్టు విన్నాడు. సుదేష్ణుడి ఆలోచన ప్రకారం అందరూ బయలుదేరి అమరావతికి వెళ్లారు. మందకుడు చంద్రిక యొక్క చిన్ననాటి నగలను, దుస్తులను వెంట తెచ్చాడు. వీటిని బట్టి ఋతుపర్ణుడు చంద్రిక తన కుమార్తెనని గుర్తించాడు. పోయిందనుకున్న తన కూతురు ఇన్నేళ్లకు దైవికంగా దొరికింది. తన మేలు కోరి తన బాల్యమిత్రుణ్ణి చంపక రక్షించిన సుదేష్ణుడు మళ్లీ తన వద్దకు తిరిగి వచ్చాడు. ఆయనకు ఇప్పుడు మిగిలిన చింత ఏమిటంటే, సౌదామిని బతికి ఉంటే తన ఆనందానికి ఎలాంటి లోటు ఉండకపోను కదా అని.
ఋతుపర్ణుడు అదే పనిగా తన భార్యను తలుచుకుని కంటనీరు పెట్టుకుంటూ ఉండడం గమనించి శీలవతి, మహారాజా, పోయిన వారు తిరిగి రారు, కానీ ఈ మధ్యను ఒక అపూర్వమైన శిల్పి వస్తే ఆయన చేత సౌదామినీదేవి ప్రతిమ చేయించి వాస్తవంగా ఉండేలాగా రంగులు వేయించాను. దాన్ని చూడగోరినట్టయితే సపరివారంగా మా ఇంటికి దయచేయండి అన్నది. అందరూ కలిసి శీలవతి ఇంటికి వెళ్ళి ఆసనాలలో కూర్చున్నారు. శీలవతి ఒక తెర తొలగించి సౌదామిని వారికి చూపింది. ఆ నిలబడినది నిజంగా ప్రతిమే అనుకుని అందరూ ఆ ప్రతిమను అంత వాస్తవంగా తయారు చేసిన శిల్పిని మెచ్చుకున్నారు. సౌదామిని ఎదురుగా నిలబడ్డట్టే ఉంది, కానీ చనిపోయే నాటికి ఇంత వయసు లేదే అన్నాడు ఋతుపర్ణుడు. ఆమె బతికి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేదో ఊహించి ఆ శిల్పి ఈ ప్రతిమను తయారు చేశాడు అన్నది శీలవతి. ఆ ప్రతిమ ఊపిరి తీస్తున్నట్టు నాకు తోస్తోంది. శీలవతి, నీకు పుణ్యం ఉంటుంది, ఒక్కసారి ఆ సౌదామిని తాకనియ్యి అని ఋతుపర్ణుడు ఆమెను బతిమాలాడు. మోసం ఎంతోసేపు దాగదని గ్రహించి శీలవతి, మహారాజా, నేనొక మంత్రం చదివితే ఆ ప్రతిమ దిగివచ్చి మనతో మాట్లాడుతుంది అన్నది. ఆమె ఆ మాట అనగానే సౌదామిని తెర వెనక నుంచి నడిచి వచ్చి తన భర్తను, ఇంతకాలము తాను చూడని కుమార్తెను కౌగిలించుకుంది. అందరికంట ఆనంద బాష్పాలు, అశ్రువులు కలిసి రాలాయి. మీరు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా ఈమెను ఇంతకాలము నా ఇంట దాచాను, నన్ను క్షమించండి అన్నది శీలవతి రాజుతో. నాకీ శిక్ష తగినదే, ఇంకా నా తప్పు పూర్తిగా పరిహారం కాలేదు. ధనంజయుడు వస్తే ఎంత బాగుండునో, అతనికి కూడా క్షమాపణ చెప్పుకుంటాను అన్నాడు ఋతుపర్ణుడు. ఇంకా ఆయన మాట పూర్తి కాకుండానే ధనంజయుడు అక్కడికి వచ్చాడు. జరిగినదేమిటంటే, తన కుమారుడితో సుదేష్ణుడు ఎంతకు తిరిగి రాకపోవడం చూసి ఆయన వాకబు చేయగా అందరూ కలిసి దేశం విడిచిపోయినట్టు తెలిసింది. వారు అమరావతి చేరి ఉంటారని ఊహించి ధనంజయుడు నేరుగా అక్కడికి వచ్చి చేరాడు. చంద్రిక ఋతుపర్ణుడి కూతురేనని తెలియగానే తన కుమారుడు ఆమెను పెళ్లాడడానికి ధనంజయుడు సంతోషంతో అంగీకరించాడు. ఋతుపర్ణుడిపైన ఆయనకు గల కోపం అప్పుడే పోయింది. అందుచేత తన మిత్రుడు చెప్పుకునే క్షమాపణలను ఆయన నిరుత్సాహపరిచాడు. తర్వాత చంద్రికకు చంద్రకేతుడికి వైభవంగా వివాహం జరిగింది. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.